ఓం నమో వెంకటేశయ్య. తిరుమల శ్రీవారిని ఉచితంగా బ్రేక్ దర్శనంలో దర్శించుకోవాలి అనుకుంటే మాత్రం ఒకే ఒక మహత్తరమైన అవకాశం అయితే ఉందండి. అదేమంటే గోవింద కోటి. టీటీడీ యువత కోసము, వారిలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం అయితే ఈ గోవింద కోటి అనే కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చారండి. ఇది రామకోటి లాగే గోవింద కోటి కూడా ఉంటుందండి. దీనికి 25 సంవత్సరాల లోపల ఉండే యువత విద్యార్థులు గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే బ్రేక్ దర్శనం, అలాగే వసతి సదుపాయం రాసిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కల్పిస్తారండి. అలాగే 10,01,116 సార్లు గోవిందనామాన్ని రాసిన వారికి 25 లోపల ఉండే విద్యార్థులు, యువతులు ఎవరైనా సరే వాళ్ళకి ఒక్కరికి మాత్రమే బ్రేక్ దర్శనం అనేది కల్పిస్తారండి. గోవిందనామాన్ని భక్తితో రాసి ఆ గోవిందుని దర్శన భాగ్యం అయితే పొందాలనేది టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నారండి. నిజంగానే గోవింద కోటిని రాస్తే బ్రేక్ దర్శనం కల్పిస్తారా అనేసి చాలా మందికి అయితే డౌట్ ఉండొచ్చండి. నిజంగానే కల్పించారు. అది ఎవరికి అంటే మొట్టమొదటిసారిగా గోవింద కోటిని రాసిన విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టీటీడీ శ్రీవారి బ్రేక్ దర్శనం అయితే కల్పించింది. బెంగళూరుకు చెందిన ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10,01,116 సార్లు గోవింద కోటిని అయితే రాసిందండి. విద్యార్థులు, చిన్నపిల్లలు, యువతీ యువకులలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్కర కార్యక్రమాన్ని టీటీడీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 10,01,116 సార్లు గోవింద కోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం. కోటి సార్లు గోవింద కోటి రాసిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ అయితే నిర్ణయం తీసుకునిందండి. తనేనండి మొట్టమొదటిసారిగా గోవింద కోటిని రాసిన కుమారి కీర్తన అయితే మాత్రం తనే ఈఎంఐ అండి. 10,01,116 సార్లు అయితే ఈఎంఐ రాసింది. ఇలాగా గోవింద కోటి బెంగళూరుకు చెందిన అమ్మాయి కన్నడలో రాసిందండి. సో ఇలాగా మీరెవరైనా కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మాత్రం, మీ ఫ్యామిలీతో కలిసి ఉచితంగా శ్రీవారి బ్రేక్ దర్శనంలో పాల్గొనాలి అనుకుంటే మాత్రము ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా వినియోగించుకోవచ్చు. ఇదండి గోవింద కోటి గురించి అయితే మాత్రము. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.